పురి జగన్నాథస్వామి దేవాలయం ఒడిశాలోని పూరి నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. జగన్నాథుడు ఈ ఆలయ ప్రధాన దేవుడు. ఆయనతో పాటు తన అన్నయ్య బాలభద్రుడు మరియు తల్లి సుభద్రాదేవి ఉండేవారు. దేవాలయంలో పూజలు పొందుతారు. జగన్నాథ స్వామి గురించి అనేక ఆధ్యాత్మిక కథలు ప్రజలలో ప్రాచుర్యం పొందినవే. వాటిలో ఒక ప్రముఖ కథను ఇప్పుడు చూద్దాం. జగన్నాథుని ఆవిర్భావ కథ. పురాణాల ప్రకారం సత్యయుగంలో మాళ్వ దేశానికి చెందిన ఒక రాజు ఇంద్రద్యుమ్నుడు శ్రీహరిని సాక్షాత్కరించాలనే తపనతో ఉండేవాడు. ఆయన విశ్వకర్ముడి సహాయంతో ఓ అద్భుతమైన దేవాలయం నిర్మించాలనుకుంటాడు. అప్పట్లో నీలమాధవుడనే దేవుడిని పూజించే ఒక మాలవ ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నీలమాధవుడిని దర్శించాలనే కోరికతో ఇంద్రద్యుమ్నుడు తన మంత్రి విద్యాపతిని ఆ దేవుని దర్శనానికి పంపిస్తాడు. ఒక్కరోజు విద్యాపతి ఓ యుక్తి ద్వారా నీలమాధవుని దర్శనం చేస్తాడు. కానీ తిరిగి వచ్చేసరికి నీలమాధవుడు అదృశ్యమవుతాడు. అప్పుడు నెలమాధవ ఆలోచిస్తాడు అతను ఏం అయ్యారు అని. ఒక్కరోజు రాజు స్వప్నంలో నారాయణుడు కనిపించి ఈ మాట అన్నాడు, ఒక వృక్షరూపంలో నేను ఈ భూమిపై అవతరించానని చెబుతాడు. ఆ తరువాత ఓ ప్రత్యేకమైన కలువ వంటి చెట్టు సముద్ర తీరానికి తేలి వస్తుంది. దానిని తీసుకొని విగ్రహ రూపంలో శ్రీ జగన్నాథ, బాలభద్ర, సుభద్రల రూపాలను తయారు చేయమని నారదుడు సూచిస్తాడు. విశ్వకర్ముడే ఈ విగ్రహాలను తయారు చేయడానికి ముందుకు వస్తాడు. కాని ఒక నిబంధన పెడతాడు, విగ్రహాల తయారీకి మధ్యలో ఎవరు చూడకూడదు. కాని రాణి ఆతృతతో లోపల చూసేసరికి విశ్వకర్ముడు పని ఆపేసి వెళ్తాడు. అప్పుడు విగ్రహాలు పూర్తవకుండా ఉండిపోతాయి, చేతులు, కాళ్ళు అసంపూర్ణంగా కనిపిస్తాయి. అయినా కూడా వాటిని రాజు పూజకి సిద్ధం చేస్తాడు. అప్పటి నుండి జగన్నాథుని విగ్రహం ప్రత్యేకంగా అసంపూర్ణ రూపంలో ఉంటుంది. రథయాత్ర. జగన్నాథుని అత్యంత ప్రసిద్ధ ఉత్సవం రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ్ శుద్ధ ద్వితీయనాడు జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రలు పెద్ద పెద్ద రథాలలో ఊరేగింపుగా వెళతారు. లక్షలాది భక్తులు ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి వస్తారు. జగన్నాథుడు ప్రజల మధ్యకి వస్తాడన్న విశ్వాసంతో ఈ ఉత్సవం జరుపబడుతుంది. ముగింపు. పురి జగన్నాథుని ఆలయం నిత్య పూజలు, ఆచారాలు మరియు విశ్వాసాలతో భారతీయ సంస్కృతిలో అతి ప్రాచీనమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది. జగన్నాథ స్వామి భక్తులకు దైవిక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్న నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది.